క్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకొనెను, సేవక రూపము దాల్చి ఇలలో జన్మించెను. ఘనమైన క్రీస్తుని నామమును భువి అందలి ప్రతి నాలుక ప్రకటించవలెను. ఘనమైన క్రీస్తుని నామమును భువి అందలి ప్రతి నాలుక ప్రకటించవలెను. యేసు ఈ లోకమునకు రక్షకుడై ఉండెను, రక్షణకై మోకరిల్లి భక్తితో పూజింతుము. యేసు ఈ లోకమునకు రక్షకుడై ఉండెను, రక్షణకై మోకరిల్లి భక్తితో పూజింతుము. విని భువి నీవే రారాజును కొలిచెదము, హృదయాల నీవే రారాజును ఆరాధించెదము. నీ ఘనమైన నామముకు నీకు వందనములు, స్తోత్రములు. నీ యొక్క సువిశేషమును ఆలకించి ఉన్న మేము నీ యొక్క వాక్యానుసారము మా జీవితములను నడిపించుకోవడానికి మరొకసారి నీ యొక్క మాటలను మాకు అనుగ్రహిస్తున్నందుకు ఈ సమయముని పూర్తిగా నీ కొరకు హెచ్చించే వాక్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము ఏ పండుగను చేసుకుంటూ ఉన్నాం? మ్రాని కొమ్మల ఆదివారము. ఎలా చేసుకుంటున్నాం? ఎలా ప్రారంభించాము? ఎలా జరుపుకుంటూ ఉన్నాం? ఏంటి? హోసానా జైనినాదాలు చేసి పురవీధులలో ఊరేగింపుగా జై జై యేసునామని పలుకుంటూ తాళపత్రాలను చేతబూని అక్కడ గృహ దగ్గర నుంచి ఇక్కడ వరకు యేసునామముని ఉచ్చరించుకుంటూ వచ్చాం. యేసునామము ఘనమైన నామము, యేసు రక్తమే జయము, ఇక రకరకాలుగా క్రీస్తుని గురించి సంబోధన చేస్తూ ఈరోజు దేవాలయానికి వచ్చాం. పండుగ ప్రారంభించాము, ఊరేగింపుతో వచ్చాం. ఇప్పుడు బాహ్యముగా మన ఊరేగింపు బయట జరిగినది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన హృదయాలలో యేసుని ఊరేగించాలి. ఏ విధముగా అంటే దేవుని యొక్క వాక్య రూపంలో, ధ్యాన రూపంలో క్రీస్తు ప్రభు మన కొరకు మరణించిపోతూ ఉన్నాడు. తనను తాను రిక్తునుగా చేసుకొని తగ్గించుకొని మన కోసము ఇదిగో శ్రమలు అనుభవించబోతూ ఉన్నాడు. మరణించడానికి తనను తాను అప్పగించుకుంటున్న క్రీస్తుని గురించి ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అసూచకరమైన జంతువు వలె మన పాపపు జీవితం కలిగి ఉన్నాం. తీసివేయబడిన దానిగా ఉన్నాం, పరిగణలో లేము. ఇప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పరిగణలో లేనటువంటి ఆ యొక్క గాడిదను మాత్రమే ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. క్రీస్తు ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకొని మానవ స్వభావంతో ఇదిగో తనను తాను ప్రభువునికి సమర్పించుకుంటూ ఉన్నాడు. ఎంతమందిని విశ్వసిస్తూ ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్. 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 మరి మన జీవితంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. రాజులు అనగానే గుర్రాల మీద వస్తారు, యుద్ధాలు చేస్తారు. ఇదిగో వారి చేతులలో కత్తులు, బడిసెలు అన్నీ ఉంటాయి. రాజ్యాలను ఏలాలి, సంపాదించుకోవాలి, జనాన్ని మొత్తాన్ని తన ముందు మోకరింపజేయాలి అంటే రాజులు చేసేది ఏంటి అంటే అశ్వగుర్రాలను వేసుకుని, రథములను తీసుకొని, బంట్రోతులను తీసుకొని వారికి కావలసిన వారిని, ఇదిగో రాజులకు ఉపయోగపడే వారిని, రాజ్యాలను ఏలుకోవడానికి ఏం చేస్తారు అంటే యుద్ధాలు చేస్తారు. ప్రాణాలను తీయడానికి కూడా వెనుకంజవేయరు. హృదయంలో శాంతి, సమాధానం, ప్రేమ అనేది వారి జీవితాలలో ఉండదు. ఎప్పుడు ఎవరిని ఆక్రమించుకుందామా అని మాత్రమే వారు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏలడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాజులు.
కానీ నిన్ను ప్రేమిస్తున్న ప్రభువు, నిన్ను చూస్తున్న ప్రభువు, నీతో మాట్లాడుతున్న ప్రభువు అటువంటి రాజు వంటి వాడు కాదు. అయ్యింది కూడా దైవ స్వభావముతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎక్కడ మనము నశించిపోతామో, మన ఆత్మలు ఎక్కడ నశించిపోతాయని రక్షించడానికి మానవ స్వభావముతో తండ్రి దేవుడు ఇదిగో తన కుమారుని మన మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన ప్రతి ఒక్కరు ప్రైజ్ ది లార్డ్. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ది లార్డ్. మనలను రక్షించడానికి తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి మానవుడై వస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే ఇంకా గొప్పగా మనకు వినపడుతుంది క్రీస్తుని గురించి. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహించవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృనిగా జన్మించి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప మనసున్నటువంటి క్రీస్తు ప్రభువు దైవ స్వభావం ధరించి కూడా మానవ మాత్రుడై తనను తాను పూర్తిగా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఎంతమందిని ఆ తగ్గింపు మనసు కలిగి జీవిస్తూ ఉన్నాం. ఆ క్రీస్తుకి జయ జయ నినాదాలు పలికాము, తాళపత్రాలు చేతబూని పురవీధులలో ఊరేగించుకుంటూ వచ్చి ఉన్న మనము ఎంతమంది ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాం? ఆత్మపరిశీలన చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు నీవు ఇంతగా ఆయనను గురించి జయ జయ నినాదాలు పలికి తాళపత్రములను చేతబూని వస్త్రములను ఆయన పాదాల కింద వేసి ఆయన వాటి మీద నడిపించుకుంటే ఇక్కడ తీసుకుని వచ్చిన నీవు ఎప్పుడైతే ఆ భారమైనటువంటి సిలువను ఆ భుజము మీద వేస్తూ ఉన్నావో ఏమంటున్నావు తెలుసా? జై జై నినాదాలు పలికిన నీవు నేను అనేది ఏంటో తెలుసా? ఏమంటున్నావు? ఈయనను సిలువవేయుడు అని అరుస్తూ ఉన్నాం. అప్పటిదాకానేమో ఒక రాజుగా పరిగణించాము, ఊరేగించాము, వీధులు మొత్తం తిప్పాము, తీసుకొచ్చి ఈ గొల్గతా మీద కలవరి కొండ మీద ఏమంటున్నాం? సిలువ వేయండి అంటూ ఉన్నాం. చేత పూనినటువంటి ఈ యొక్క ఆకులను కొమ్మలతోనే ఇదిగో ఒడిసెల వలె రకరకాలుగా ఆయన వీపు మీద బాదుతూ ఉన్నాం, మోదుతూ ఉన్నాం. ఆలోచనలతో, మాటలతో సాతానుడు మనలను ఆ విధముగా ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు, తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆలోచన చేయండి, నీవు చేస్తున్నటువంటి నినాదాలు, నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు నీ ఆత్మను రక్షించగలుగుతూ ఉన్నాయా? నీ కోసం మరణిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేయడం మొదలు పెట్టండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన మరణిస్తాడు అని తెలుసు, ఆయన మన కోసమే మరణిస్తాడు అని తెలుసు, ఆయన తనను తాను వధించుకోబోతూ ఉన్నాడు, విరుచుకోబోతూ ఉన్నాడు, అప్పగించుకుంటున్నాడు అని తెలుసు. అన్ని తెలిసినా మళ్ళీ మనము చేసేది సిలువపై వేయబడిన క్రీస్తుని మళ్ళీ సిలువకు కొడుతూనే ఉంటూ ఉన్నాం, మేకులు దించుతూనే ఉంటూ ఉన్నాం. ఆ సిలువ నుండి మేకులు తీస్తూ ఉన్నప్పుడు
ఆ యొక్క తలకు పెట్టినటువంటి కిరీటాన్ని పీకుతూ ఉన్నప్పుడు ఒళ్ళు చీల్చుకొని వస్తుందంట. ఒంటి మీద ఇసుమంత స్థలము కూడా లేదంట. భారమైన సిలువను మోస్తూ ఒంటిలో శక్తి లేక నీరసంతో రక్తము నీరుగా ప్రవహిస్తున్నప్పుడు ఆ భారమైన సిలువను మోయలేక సిలువ వేసుకొని చతికిల పడుతూ ఉన్నాడంట. అంటే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన నీ జీవితములో, నా జీవితములో కనపడుతుందా? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక రాజే తనని తాను తగ్గించుకొని తనను తాను బలియాగముగా ఇదిగో ఈ యొక్క పీఠము మీద అర్పించుకుని పోతూ ఉన్నాడు. విరిగిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ కుమ్మిలిపోతూ ఉన్నాడు నీ కోసం, నా కోసము. ఆలోచన చేయండి. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువు చేసిన ఉపకారములు దేనిని మరువము అని దావీదు కీర్తనకారుడు 103వ కీర్తనలో పలుకుతూ ఉన్నాడు. మరి ప్రభు ఇంతవరకు మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు శ్రమల కాలము, ఈ సంపూర్ణ కాలము, పవిత్రమైన వారములోకి అడుగుపెట్టి ఉన్నాం. ఇప్పుడు దాకా చేసిన నీ యొక్క వ్రతము, దీక్షలు, ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మములన్నీ కూడా నిన్ను, నీ ఆత్మను రక్షించే విధముగా ఈ పవిత్ర వారంలోనికి నీవు ప్రవేశిస్తూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ పవిత్ర వారంలో పరిశుద్ధంగా మన యొక్క హృదయాన్ని ప్రభువునికి సమర్పించి ఆయన ఉత్థానమ రోజున మన యొక్క హృదయం సంతోషముగా ఆయనతో పాటు లేవాలి అని ప్రత్యేక విధంగా ఆ యొక్క బలిలో ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.